ఈరోజు ఏదైతే ప్రత్యేకతను గుర్తించుకొని ఈరోజు మరి ముస్లిం యువకులు ఒక 10 అడుగులు కాకుండా ఒక 100 అడుగులు ముందుకేశారని చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు రెల్లివీధి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క రెల్లివీధి ప్రాంతానికి ఆనుకోనున్న ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మరి ఈరోజు ప్రత్యేకంగా ఐవైఎం ఎవరైతే టీం ఉన్నారో ఈ టీం సభ్యులు ప్రత్యేకంగా రక్తదానాన్ని ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే రక్తము ప్రాణంతో సమానం. ఆ ప్రాణం లేకపోతే మనిషి ఎందుకు కూడా పనిచేయడు. మరి ఆ ప్రాణం నిలబడాలంటే కంపల్సరీ ఆ మనిషికి రక్తం అవసరం. దానికి కులం ఉండదు, మతం ఉండదు, ఎటువంటి భేదాభిప్రాయాలు కూడా ఉండవు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ముస్లింలు మేమంటూ ఉన్నామంటూ ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరి ఈరోజు 100 అడుగులు ముందుకేశారని చెప్పాలి. ఈ యొక్క బ్లడ్ క్యాంప్ని అరేంజ్ చేసి అనేక దినాల నుంచి, అనేక నెలల నుంచి, అనేక సంవత్సరాల నుంచి మరి మెడికల్ క్యాంప్ అయితేనేమి, స్వచ్ఛంద కార్యక్రమాలు అయితేమి, మరి పేద నిరుపేద బడుగు వర్గాలకు వారు వంతు సహాయం అయితేనేమి, కరోనా టైంలో కూడా మేమంటూ ఉన్నామంటూ వారు ప్రాణాలకి తగ్గించి ఆనాడు సేవలు చేశారు. ఆ సేవలు మరి ఈ విశాఖపట్నం ప్రజలకే కాదు, మరి ఇతరాత్ర జిల్లా ప్రజలకు కూడా ఈ ఐవైఎం తరఫున మరి సేవలు అందించిన వారికి, సేవలు పొందుకున్న వారికి విదితమే. వారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాసా గారు చెప్పండి, ఏర్పాటు చేసిన ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని అంటే దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇది ప్రతి సంవత్సరం చేస్తుంటాం అండి. ఒకసారి కాదు, ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాం. మా జమాత్ ఇస్లామీ హిందూ ఐవైఎం తరపున కంపల్సరీ చేస్తుంటాం. ఇదనే కాదు, ఫుడ్ డొనేషన్ అని, చలికాలంలో దుప్పట్లని, సోషల్ యాక్టివిటీస్ ప్రతిదీ కూడా చేస్తుంటాం. కారణం ఏంటంటే అసలు ఏమైనా థీమ్ ఏమైనా ఉందా? ఐవైఎం టీం ఉందండి. మేము ఒక 25 మంది వరకు ఉంటాం. మేము చేస్తుంటాం ప్రతిదీ. ఎవరికైనా హెల్ప్ అన్నా ఏమన్నా ప్రతి దానికి కూడా, ఎవరికి ఒంట్లో బాగోకపోయినా సమాజ సేవలు కానీ అవన్నీ కూడా చేస్తుంటాం. అంటే ఏం లేదండి, అంటే బ్లడ్ అనేది కంపల్సరీ ప్రాణవాయువు కదా, ఎందుకంటే అటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంట? బ్లడ్ అనేది మరి అందరికీ అవసరం. అది కంపల్సరీగా చేయాలి. ఈ మధ్య కూడా చాలా తగ్గిపోయింది, ఎవరు చేయట్లేదు. అందుకనే మళ్ళీ మేము మొదలు పెట్టాం. ఇంత ముందు కూడా చాలా సార్లు చేసాం. ఎవరికైనా అత్యంత అవసరం అంటే మేము ముందుకు వస్తాం. రైట్. మరి మనతో పాటు చాలా మంది మరి ముస్లిం యువకులు మనతో ఐవైఎం టీం ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే చాలా దగ్గరలో జెండాలు ఎగరేయడం, లేకపోతే చాక్లెట్ పంచడం, లేకపోతే స్పీచ్ చూడడం చేస్తారు, కానీ మీరు చేస్తుంది డిఫరెంట్ గా కనబడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంట? ఇప్పుడు మేము ఏంటంటే సార్, మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇప్పుడు చేస్తున్నాం కదా. ఇది ఏంటంటే మెయిన్ మ్యాక్సిమం ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు బ్లడ్ అనేది చాలా మందికి అవసరం ఉంటుంది. చాలా మందికి ఏంటంటే కొన్ని బ్లడ్ డొనేషన్స్ ఎలాగంటే ఏబీ పాజిటివ్ కానీ, ఏబీ నెగిటివ్ కానీ ఇలాగా చాలా మందికి దొరకవు. ఆ దొరకని వారికి ఎక్కడో కోటల్లో వేళ్ళల్లో కొంతమంది ఉంటారు. సో ఇలా మనం చేసినట్లయితే ఎవరికో ఒకరికి కొంతమందికైనా ఆ బ్లడ్ అనేది రీచ్ అవుతుంది కాబట్టి అనేసి ఈ మెయిన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేయడం జరుగుతుందండి. రైట్ అండి. అంటే సడన్ గా ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యేటప్పుడు బ్లడ్ కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే మనిషి చనిపోతాడు. అటువంటి మహత్తరమైన కార్యాన్ని బహుత్తరంగా మీరు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రిపబ్లిక్ డే మెయిన్ సందర్భంగా ఏంటంటే మేము ఇప్పుడు చేస్తుంది బ్లడ్ డొనేషన్ క్యాంప్. సో ఇలాగా వేరే వాళ్ళు కూడా చేస్తే అలాగా బాగుంటుందని మా ఉద్దేశం. రైట్ అండి. అంటే రానున్న దినాల్లో ఐవైఎం తరపు నుంచి అంటే ఏ విధమైన కార్యక్రమాలు మీరు చేయబోతున్నారు? అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి? రాబోయే రోజుల్లో ఇంకా అంటే వేరేవి కూడా మేము చేసాం. ఇప్పుడు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, తర్వాత హెల్త్ ఇష్యూస్ కానీ, ఇంకా మెడికల్ చెకప్స్ కానీ, ఇలాగా వేరే కూడా ఇంకా మేము రానుబోయే రోజుల్లో ఇంకా చేస్తూ ఉంటాం. రైట్ అండి. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుందండి, లేదంటే మీ సొంత ఖర్చుల్లో అంటే మీ జోబుల్లో ఉన్న డబ్బులు తీసే వాడుతున్నారా, లేకపోతే స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే సేవల నుంచి మీకు ఏమైనా అంటే హెల్ప్ అందుతుందా? అంటే మాకు మానిటరింగ్ గా మేమే డబ్బులు అది ఫండ్ చేసుకొని మేము చేసుకుంటున్నాం. అంతేనండి. ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. రైట్. మరి వీరితో పాటు చాలా మంది మరి ముస్లిం పెద్దలు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఐవైఎం టీం ఎవరైతే ఉన్నారో యువకులు, అంటే వీళ్ళు చేస్తున్నది స్ఫూర్తిదాయకం. అంటే ఇది ఎవరు చేస్తారని ఒక ఎమ్మెల్యే టీం కానీ, ఒక ఎంపీ టీం కానీ చేస్తారని ఒక కార్పొరేటర్ టీం అయినా చేస్తారు. వీళ్ళు ఏది సంబంధం లేకుండా ఒక మంచి థీమ్తో, ఒక ఆలోచనతో ముస్లిం అంటూ అంటే మేమంటూ ఉన్నామని చెప్పి ముస్లిం యువకులు కూడా ముందుకు రావడం, అందులో పెద్దలుగా మీరు నిలబడడం, మీరు చేసిన కార్యక్రమం ఎటువంటి స్ఫూర్తినిస్తున్నారు? ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐడియల్ యూత్ మూవ్మెంట్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఇది గత 18 సంవత్సరాల నుంచి ఐవైఎం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వివిధమైనటువంటి సాంస్కృతిక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటాం. ఇందులో ఏంటంటే ప్రజలు ఈ రోజున దేశానికి వెన్నుముక్క యువత. ఆ యువత ఈ రోజున ఏంటంటే అనేకమైనటువంటి చెడుదారుల్లో వెళ్తుంది. ఆ యువతని సంస్కరించి సమాజ
నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయాలి అని చెప్పి ఐడియల్ యూత్ మూవ్మెంట్ వారిని సమాజ సేవలో నిమగ్నం అయ్యే విధంగా వారికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. రైట్ అండి. అంటే కామన్ గా అంటే ప్రపంచ దేశానికి కావాల్సింది మెయిన్ విద్య, తర్వాత ఆరోగ్యం, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విషయంలో వీడు మెయిన్ ఇప్పుడు హెల్త్ విషయంలో వీరు ఏదైతే బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తారో దాని విషయంలో ఒక 100 అడుగులు ముందుకేసారని చెప్పాలి. దీన్ని ఎలా చూడొచ్చట? ఇది ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రధానమైనటువంటి మోటో ఏంటి అంటే, మాకు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, మీరు భూమిపై ఉన్న వారిపై కరుణ చూపించండి, ఆకాశంపై ఉన్నవాడు అంటే దేవుడు మీపై కరుణ చూపిస్తాడు అనేటువంటి ఒక వాక్యాన్ని చెప్పారు. ఆ వాక్యాన్ని మేము ఆదర్శంగా తీసుకొని కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి రక్తం అనేది చాలా అవసరం. వారి యొక్క ప్రాణాన్ని అంటే ఒక వ్యక్తి రక్తం దానం చేయడం ద్వారా 3 వ్యక్తులకి ప్రాణదానం చేసిన దాంతో సమానం అవుతుంది. కాబట్టి ఈ యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో తీసుకువెళ్ళాలి, దేశభక్తిని జన్మింపజేయాలనేటువంటి ఒక స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రైట్ అండి. అంటే ఈ పార్టీలకు అతీతంగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. రెండోదంటే ఏ మతానికి కూడా సంబంధం లేదు. అంటే మీరంటూ ఒక ఆలోచన కలిగి 10 మందికి సేవ చేయాలి, సేవే అంటే దైవ సంకల్పం ఆలోచనతో ముందుకు తీసుకొస్తారు. అంటే మిగతా వారికి స్ఫూర్తి కనబడట్లేదు. అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా ఏంటంటే ఎవరైతే సోదర దేశవాసులు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి వారిలో కూడా ఇటువంటి సేవా దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలు, అదేవిధంగా ఈ రోజున సొసైటీలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే కార్యక్రమాలు, వివిధ సందర్భాల్లో చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం ఏంటంటే ఈరోజు రక్తదాన కార్యక్రమం అన్నమాట. రైట్ అండి. అంటే వీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందించినట్టు కనబడట్లేదు. అలాంటి ప్రభుత్వాలకి అంటే మీరు ఎటువంటి సహాయం అని మీరు కోరుతున్నారా? ప్రభుత్వం నుంచి సహాయం అంటూ ఏం లేదండి. మేమేంటంటే ప్రత్యేకంగా ప్రభుత్వ ఫలాలు ప్రజల వద్దకు వెళ్ళట్లేదు. ఐవైఎం అనేది ఏం చేస్తుందంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో, వారికి అందేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకువెళ్ళి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఐవైఎం చేస్తుంది. ప్రభుత్వ ఫలాల ద్వారా ఎలా ప్రయోజనాన్ని పొందాలి అనే కాన్సెప్ట్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎటువంటి తోడ్పాటు లేదు. అంటే ప్రభుత్వం అవసరం ఉందంటారా, సహాయం అవసరం ఉందంటారా? మాకైతే ఇది స్వచ్ఛంద వాలంటరీ సంస్థ కాబట్టి మేము దైవ ప్రసన్నత కోసం చేసేది ఇది. ప్రభుత్వం సహకరిస్తే మేము దాన్ని ఆహ్వానిస్తాం. ఒకవేళ ప్రభుత్వం సహకరించకపోయినా మా కార్యక్రమాల్ని మేము మా ఒక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా మేము దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. రైట్ అండి. ఇప్పటి వరకు ఐవైఎం తాలూకా వర్క్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసే స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే ఈ విశాఖపట్నం వరకే ఉన్నాయా, మిగతా జిల్లాలకు కూడా పాకిందా? లేదండి, ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐడియల్ యూత్ మూవ్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ. ఇది గత 18 సంవత్సరాల నుండి వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున విశాఖపట్నం యూనిట్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. పరిస్థితి అయితే ఇది. ఎందుకనంటే వీరు చేస్తున్న కార్యక్రమాలు మామూలు విషయాలు కాదు. అంటే ఈరోజు మరి ఒకప్పుడు ఉమ్మడి తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో మరి ఆంధ్రప్రదేశ్లో కలుపుకొని ఉన్నప్పుడు కూడా వీరు స్వచ్ఛంద కార్యక్రమాలు మరి జిల్లాల వారికి అంటే రాష్ట్రాలు దాటి చేశారు. మరి ఈరోజు తెలంగాణ ఏర్పాటు అయినప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి వినూత్నమైన స్థాయిలో ఈ ఒక ఐవైఎం టీం ఏదైతే ఉందో ఆ టీం తరపున వీరు వినూత్నమైన కార్యక్రమాలు కానీ పేద నిరుపేద బడుగు వర్గాలు కనుక కరోనా టైంలో కూడా అనేకమైన స్వచ్ఛంద అంటే సహాయాలు అందించారని చెప్పాలి. మరి ఈ కోణంలో ఈ రోజు ఏదైతే ఇప్పుడు ఈ రెలివేట్ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో కూడా మీరు చేస్తున్న కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ అంటే బ్లడ్ అంటే ఎవరైతే ప్రాణదాత అంటే రక్తం ప్రాణం కనుక ఆ ప్రాణాన్నిచ్చే వాయువుని ఈ రోజు ప్రసాదిస్తున్నారు. దాని కొరకు అనేక మంది యువకులు మరి ముందుకు వచ్చి ఇవ్వడం కూడా విశేషం అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ వారు చేస్తున్న కార్యక్రమాలకి సిటీవీ కూడా ఒక పక్క నుంచి మరి అభినందిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.